Okay, good morning, students. Today we are discussing jQuery, some basic concepts. So already last sessions we were discussing some concepts in jQuery. Today also we are discussing some another concepts. They are called already we have discussed the string numbers, boolean, and objects, arrays. Okay, these topics already we were discussed in last session. Today our topic functions in jQuery. So functions already we know that function is a very familiar concept. We were discussed in previous classes in different subjects. So function it is a self-contained block of code. Okay, so it is a one type of user-defined sub function, sub program. Okay, సో ఫంక్షన్స్ని మనము క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఫంక్షన్స్ టూ టైప్స్గా చెప్పచ్చు, ప్రీడిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ అని మనం జావాలో డిస్కస్ చేసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ jQueryలో కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అయితే వెనెవర్ వీ వాంట్ టు డిజైన్, వెనెవర్ వీ వాంట్ టు క్రియేట్ ఏ ఫంక్షన్ ఇన్ jQuery, వీఆర్ ఫాలోయింగ్ దిస్ టైప్ ఆఫ్ సింటాక్స్. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫంక్షన్ నేమ్ అని ఉంది, తర్వాత function. So it is a function and it is a one type of name. It is a name. Okay, but a function in JavaScript can be either named or anonymous. So functions JavaScript లో మనం టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్గా చెప్పచ్చు. ఓకే, టూ టైప్స్ అంటే నేమ్డ్ ఫంక్షన్స్ అని, తర్వాత అనానమస్ ఫంక్షన్స్ అని చెప్పచ్చు. నేమ్డ్ ఫంక్షన్స్ మీన్స్ మన ఫంక్షన్ నేమ్ని క్రియేట్ చేస్తాము. అనానమస్ ఫంక్షన్స్లో మనము నేమ్ అనేది ఇవ్వకుండా ఫంక్షన్స్ని డిక్లేర్ చేస్తాం. అయితే వెనెవర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ ఫంక్షన్స్ ఇన్ jQuery, అట్ ద టైమ్ ఫస్ట్ ద ఫంక్షన్ స్టార్ట్ విత్ కీవర్డ్ ఫంక్షన్ కీవర్డ్. ఓకే, ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనెవర్ వీ వాంట్ టు క్రియేట్ అనానమస్ ఫంక్షన్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ఎ సిమిలర్ వే యాజ్ ఎ నార్మల్ ఫంక్షన్, బట్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్. ఓకే, నేమ్ అనేది ఉండదు, అనానమస్ ఫంక్షన్లో నేమ్ అనేది ఉండదు. కాబట్టి అనానమస్ ఫంక్షన్ కెన్ బి అసైన్డ్ ఏ వేరియబుల్ ఆర్ పాస్ టు ఏ మెథడ్ యాజ్ షోన్ బిలో. అయితే ఇక్కడ అనానమస్ ఫంక్షన్ మనం ఈ విధంగా క్రియేట్ చేసి చూడండి, వేర్ హ్యాండ్లర్ ఈక్వల్ టు ఫంక్షన్ అన్న. ఓకే, ఇక్కడ వేర్ అనేది ఇట్ ఈస్ ఏ వేరియబుల్. ఓకే, ఫంక్షన్ నేమ్. ఓకే, ఇక్కడ మనం సమ్ స్టఫ్ హియర్ అంటే సమ్ సోర్స్ కోడ్ అనేది అక్కడ రాస్తాం. ఓకే, తర్వాత మరి ఫంక్షన్స్లో వీఆర్ పాసింగ్ సమ్ ఆర్గ్యుమెంట్స్, సమ్ వాల్యూస్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ మనం ఇట్లా పాస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఎ ఫంక్షన్. మరి నెక్స్ట్ వన్ కాంటెక్స్ట్. ఓకే, jQuery కాంటెక్స్ట్. JavaScript famous keyword, this always refers to the current context. So context means it is a context refers to the keyword, this keyword. So this means that this keyword refers to the current object. Okay, this అనే keyword already మనకి జావాలో కూడా వచ్చింది. So what is specified? This means this keyword specify the current object. కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయడానికి మనకి సపోర్ట్ చేసే కాన్సెప్టే కాంటెక్స్ట్ అని అంటాం. కాబట్టి జావాస్క్రిప్ట్లో కూడా మరి అలాంటి కీవర్డ్ ఉంది, దిస్ అనే కీవర్డ్. ఈ దిస్ అనే కీవర్డ్ దేన్ని రెఫర్ చేస్తుందంటే కరెంట్ కాంటెక్స్ట్ని రెఫర్ చేస్తుంది. ఇది నే ఫంక్షన్. తర్వాత స్కోప్. ఓకే, మరి జావాస్క్రిప్ట్లో కూడా వేరియబుల్స్ని మనం క్లాసిఫికేషన్ చేసినప్పుడు టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్గా చెప్పచ్చు, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అని. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం సిలో డిస్కస్ చేసుకున్నాం, తర్వాత జావాలో కూడా ఉంది. ఓకే, మరి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మరి గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్స్ మీన్స్ ద గ్లోబల్ వేరియబుల్స్ వీ కెన్ డిక్లేర్ ఇట్, we can access anywhere in the program. Global variables. Okay, local variables means the local variables we can access only within the function, not entire in the program. So that type of variables are called local variables. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్ అనే var అనే ఒక వేరియబుల్కి గ్లోబల్ అనే వాల్యూని అసైన్ చేసినాం. సో ఇక్కడ మరి var అనే వేరియబుల్ని ఫంక్షన్ కంటే పైన డిక్లేర్ చేసినాం. కాబట్టి ఈ గ్లోబల్ యొక్క స్కోప్ అనేది ఫంక్షన్లోనే ఉంటుంది, మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్లో ఉంటుంది.
కాబట్టి ఫంక్షన్ కంటే పైన డిక్లేర్ చేసే మన వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. విత్ ఇన్ ఫంక్షన్ బాడీలో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అని అంటాము. మరి కాల్ బ్యాక్ మీన్స్ కాల్ బ్యాక్ ఈజ్ ఏ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ పాస్డ్ సమ్ మెథడ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆప్షన్స్. ఓకే, మనము సమ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడం. ఓకే, ఏం ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ చూడండి. మరి మన ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయాలని డాలర్ అనే సింబల్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. డాలర్ తర్వాత పారెంథసిస్లో బాడీ డాట్ క్లిక్ ఫంక్షన్ ఈవెంట్ కన్సోల్ డాట్ లాగ్ క్లిక్డ్ ప్లస్ అని రాసాం. ఓకే, ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే మనం క్లిక్ చేసిన ప్రతిసారి ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. క్లోజర్స్. సో క్లోజర్స్ ఆర్ క్రియేటెడ్ whenever variable that is defined outside the current scope of is accessed from within inner scope. ఇంకా అవుట్ సైడ్ ద వేరియబుల్ని యాక్సెస్ చేయడం. ఓకే, ప్రాక్సీ ప్యాటర్న్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ దట్ కెన్ యూజ్ ఇట్ టు కంట్రోల్ యాక్సెస్ అనదర్ ఆబ్జెక్ట్. ప్రాక్సీ ప్యాటర్న్ అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? కెన్ బి యూజ్ టు కంట్రోల్ యాక్సెస్ టు అనదర్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తుంది. Okay, in jQuery, some built-in functions are available in JavaScript. మరి built-in functions అంటే ఇక్కడ చూడండి, some built-in functions char at అని, తర్వాత concat, ఇవన్నీ ఆల్రెడీ మనకి సి జావాలో వచ్చిన ఫంక్షన్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి ఇక్కడ. మరి char at అంటే రిటర్న్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్, char at, తర్వాత concat, తర్వాత ఫర్ ఈచ్ లూప్ అనేది ఇట్ ఈజ్ జావాలో వచ్చింది మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది. తర్వాత ఇండెక్స్, తర్వాత లెంత్, తర్వాత పుష్ పాప్ అనేవి మనకి డేటా స్ట్రక్చర్స్లో వచ్చినాయి. తర్వాత రివర్స్, ఓకే, సార్టింగ్, ఓకే, సబ్స్ట్రింగ్, 2 లోయర్ కేస్, 2 స్ట్రింగ్, 2 అప్పర్ కేస్. సో దీస్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ jQuery. నెక్స్ట్ వన్, ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. Okay, document object model is a tree structure. Various elements of HTML follows. Okay, different tree structure follow a model ni మనం document object model అని అంటాము. Okay, మరి jQuery లో another one, selectors means we can select specific content and specific information in the web page. సో వెబ్ పేజ్లో మనం స్పెసిఫిక్ వాల్యూస్ని, స్పెసిఫిక్ డేటాని, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మన సెలెక్టర్ అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ద jQuery లైబ్రరీ హార్మ్లెస్ ద పవర్ ఆఫ్ కాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సెలెక్టర్స్లో మనం ఇక్కడ CSS అనే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాం. CSS అంటే ఏమంటే కాస్కేడింగ్ స్టైల్ షీట్. మరి CSS అనేది ఏం చేస్తుంది? సెలెక్టర్స్ టు లెటర్స్ క్విక్లీ అండ్ ఈజీలీ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, మరి ఇండివిజువల్ ఎలిమెంట్స్ అయినా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా మనం యాక్సెస్ చేయడానికి ఇక్కడ సెలెక్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. మరి సెలెక్టర్ ఫంక్షన్ని మనం అప్పుడు యూజ్ చేయాలంటే మనకి ఇక్కడ సపోర్ట్ చేసే సింబల్ ఏమంటే $సైన్ ద్వారా యాక్సెస్ చేస్తాం. $సైన్ ఓపెన్ పారాంథసిస్ క్లోజింగ్ పారాంథసిస్ అని మనం సెలెక్టర్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఆ ఓపెన్ పారాంథసిస్ క్లోజింగ్ పారాంథసిస్లో సమ్ ఆర్గ్యుమెంట్స్ మనం మెన్షన్ చేస్తాము. ఆ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ని బట్టి మనకి వాల్యూస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో మరి సెలెక్టర్స్లో సెలెక్టర్ డిస్క్రిప్షన్, ట్యాగ్ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది ఇక్కడ. తర్వాత ట్యాగ్ ఐడి, తర్వాత ట్యాగ్ క్లాస్. ట్యాగ్ నేమ్ అంటే ఏమి? ట్యాగ్ నేమ్ రిప్రజెంట్స్ ట్యాగ్ నేమ్ అవైలబుల్ ఇన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $P అని ఇచ్చినాను. సెలెక్ట్ ఆల్ ద పారాగ్రాఫ్ ఇన్ ద డాక్యుమెంట్ అంటే P. సెలెక్ట్ $సైన్ ఓపెన్ పారాంథసిస్ క్లోజింగ్ పారాంథసిస్ P ఇచ్చినాను. P అంటే ఏం చేస్తుంది? పారాగ్రాఫ్, ఆల్ పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత ట్యాగ్ ఐడి రిప్రజెంట్ అవైలబుల్ ద గివెన్ ఐడి ఇన్ టు ద DOM. సో ట్యాగ్ క్లాస్. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది HTML ఫంక్షన్, HTML ప్రోగ్రామ్. HTML హెడ్, తర్వాత టైటిల్. ఓకే, స్క్రిప్ట్ టైప్ అన్నప్పుడు టెక్స్ట్ బార్ జావా స్క్రిప్ట్ అని రాసినాం. SRC jQuery, సో దట్ ఈజ్ ఏ పాత్ నేమ్. ఓకే, మరి స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ అని రాసినాం. తర్వాత var pairs equal
P అని ఇచ్చినాం అంటే పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ పారాగ్రాఫ్స్ అన్ని పారాగ్రాఫ్స్ సెలెక్ట్ అయినాయి ఇక్కడ కలర్ మనం ఇచ్చినాం కదా ఇక్కడ ఏమని ఇచ్చినాం కలర్స్ ఓకే ఎల్లో అని ఇచ్చినాం కలర్ where sp equal length dot found paragraph is equal to సో ఆల్ పారాగ్రాఫ్ ఎల్లో కలర్లో వచ్చినాయి. హౌ టు యూజ్ సెలెక్టర్స్ మన సెలెక్టర్ని ఎట్లా యూజ్ చేస్తామంటే నేము ఐడి డాట్ క్లాస్ తర్వాత యూనివర్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఓకే నేమ్ ద్వారా అయినా సెలెక్ట్ చేయొచ్చు లేదా ఐడి ద్వారా అయినా సెలెక్ట్ చేయొచ్చు లేదా క్లాస్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు లేదా యాస్ట్రిక్ మీన్స్ యూనివర్సల్ ఆల్ లేదా మల్టిపుల్ ఎలిమెంట్స్ని అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే ఇక్కడ చూడండి మరి ప్రోగ్రాంలో ఒక $document డాట్ రెడీ ఫంక్షన్ అని ఉంది. ఓకే మరి ఇది ఏం చేస్తుంది దిస్ వుడ్ సెలెక్ట్ ఆల్ ద డివిజన్స్ ఓకే అన్నిటిని డివిజన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి దాన్ని ఎల్లో కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఓకే ఒక్కొక్క డివిజన్ ఇప్పుడు ఫస్ట్ డివిజన్ రాసినాము ఫస్ట్ డివిజన్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ ది డిఓఎం అన్నాం. మరి సెకండ్ డివిజన్లో ఏం రాసినాం దిస్ ఈజ్ ద సెకండ్ డివిజన్ ఆఫ్ డిఓఎం. థర్డ్ డివిజన్లో దిస్ ఈజ్ థర్డ్ డివిజన్ ఆఫ్ డిఓఎం అని రాసినాం ఆ విధంగా. సో ఆ డివిజన్స్ అన్నింటినీ ఎల్లో కలర్లో డిస్ప్లే చేస్తాం. తర్వాత క్వైరీ ఎలిమెంట్ ఐడి సెలెక్టర్ ఎలిమెంట్ ఐడి వైజ్గా కూడా సెలెక్ట్ చేయొచ్చు ఎలిమెంట్ ఐడి వైజ్గా ఓకే. తర్వాత క్వైరీ ఎలిమెంట్స్ క్లాస్ సెలెక్టర్ ఓకే మరి క్లాస్ ద్వారా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టాక్ చూడండి $సైన్లో క్లాస్ ఐడిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయొచ్చు ఓకే బిగ్గా స్మాల్ బిగ్ డాట్ స్మాల్ అనే విధంగా ఓకే. తర్వాత యూనివర్సల్ సెలెక్టర్కి మనం యూజ్ చేసే సింబల్ ఏమంటే యాస్ట్రిక్ సింబల్ ద్వారా ఆల్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ యాస్ట్రిక్ అనే సింబల్ని అప్లై చేస్తున్నారు చూడండి ఓకే $సైన్లో .css బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు ఎల్ అంటే మనకి ఎన్ని పారాగ్రాఫ్ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ డివిజన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎల్లో కలర్లో డిస్ప్లే అయినాయి. క్వైరీ డాట్ మల్టిపుల్ సెలెక్టర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం ఇక్కడ సింటాక్స్లో చూడండి $సైన్ ఈ అనే ఎలిమెంట్ తర్వాత ఎఫ్ అనే ఎలిమెంట్ జీ అనే ఎలిమెంట్ అట్లా మల్టిపుల్ ఎలిమెంట్స్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే చూడండి ఇక్కడ బిగ్ తర్వాత డివిజన్ అవన్నీ ఇచ్చినాం మనం ఓకే అవన్నీ మొత్తం మనకి సెలెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అవి రెండే డిస్ప్లే అయినాయి ఇక్కడ బిగ్ అనేది తర్వాత హ్యాష్ డివిజన్ అనేది 3 అవి మాత్రమే ఇక్కడ మనకి ఎల్లో కలర్లో వచ్చినాయి. సెలెక్టర్స్కి మరి డిస్క్రిప్షన్స్ ఎగ్జాంపుల్ ఓకే $** తర్వాత $* అంటే ది సెలెక్టర్ సెలెక్ట్ ఆల్ ఎలిమెంట్స్ టు ద డాక్యుమెంట్ or greater than asterisk అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది దిస్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్ దట్ చిల్డ్రన్ ఆఫ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ స్పెషల్ ఐడి. సో ఇవన్నీ మరి డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఫంక్షన్సే సెలెక్టర్లో మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవన్నీ మన యొక్క రిక్వైర్మెంట్స్ రిలేటెడ్గా ఈ ఫంక్షన్స్ మనము యూజ్ చేస్తాం ఓకే. ఈ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో దేనికోసమైతే మనం యూజ్ చేయాలనుకున్నామో వాటన్నిటికీ అప్లై చేస్తాం. చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ G1 G2 ఓకే ఇవన్నీ ఫంక్షన్సే మనం అయితే మన రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం ఓకే. ఓకే స్టూడెంట్ దిస్ ఈజ్ ద బేసిక్ jQuery. నెక్స్ట్ సెషన్ we will discuss Ajax server. Okay, thank you.